గుడ్ మార్నింగ్ ఇంటర్లింక్ ఫ్యామిలీ. అందరూ ఇంటర్లింక్ మైనింగ్ రెగ్యులర్గా చేస్తున్నారని భావిస్తున్నాను. ఇంకా ఎవరైతే ఇంటర్లింక్ యాప్ అనేది కనీసం డౌన్లోడ్ చేసుకోలేదో వీరందరూ ఇమ్మీడియట్గా మన ప్లేస్టోర్లో ఉంది ఇంటర్లింక్ నెట్వర్క్, దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నా రెఫరల్ కూడా ఎంటర్ చేయటం ద్వారా మీకు 1000 కాయిన్స్ బోనస్ వస్తాయి. సో మనకి టైం కూడా ఎంతో లేదండి, మ్యాక్సిమం జనవరి ఎండింగ్ ఆర్ ఫిబ్రవరి కల్లా లిస్టింగ్ వస్తుంది. కాబట్టి అందరూ వెంటనే ఇంటర్లింక్ అనేది డౌన్లోడ్ చేసి లాగిన్ అవుతారని అనుకుంటున్నాను. సో ముందుగా మీకు యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందండి, అందరికీ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని అందరికీ తెలిసే. కొంతమంది అడుగుతున్నారు గ్రూప్ మైనింగ్లో కాయిన్స్ 180కి 180 రావట్లేదు అని అడుగుతున్నారండి. దాని గురించి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు జనరల్గా మన గ్రూప్ మైనింగ్ వచ్చేటప్పటికి ఇదండి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. దీంట్లో మనకి 5 ఉంటారు, ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. ఇలా 5 మెంబర్స్ ఉంటారు. కొంతమంది అన్నారు 6x6 మైనింగ్ సెషన్ చేసినా సరే నాకు 180 కాయిన్స్ రావట్లేదు అని అడుగుతున్నారు. అవునండి, 6x6 మైనింగ్ సెషన్ చేసినా 180 రావాలని లేదు. ఎందువల్లంటే మీరు 6x6 చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం మీరు 6x6 సెషన్స్ చేసిన మీ గ్రూప్లో ఉన్న రిమైనింగ్ 4, మీతో పాటు 5 కదా, రిమైనింగ్ 4 కూడా ఖచ్చితంగా ఒక్కసారైనా మైన్ చేయాలండి. లేదు అంటే మీకు 180కి 180 రావు. సపోజ్ మీ గ్రూప్లో 4, మీతో పాటు 5, 4 ఉన్నారు. 4 ఒక్కసారన్నా మైన్ చేయాల్సిందే ఖచ్చితంగా, అప్పుడే మీకు 180 వస్తాయి. మీరు 6 సార్లు చేసి మీ గ్రూప్లో ఉన్న, సపోజ్ ఇది ఎగ్జాంపుల్ చూడండి. ఈ గ్రూపు నేను ఒకసారి చేశాను, ఇప్పటికి మార్నింగ్ కాబట్టి ఒకసారి చేశాను. ఈ కింద వేరే వాళ్ళు అయితే అసలు చేయలేదు. సో ఓకేనండి, అసలు చేయలేదు. దీన్ని బట్టి ఏంటి, మీరు ఇది ఇప్పుడు సపోజు ప్రస్తుతం ఇక్కడ ఎంత కనపడుతుంది, 24 కనపడుతుంది. మీరు ఒకసారి చేశారు, మిగతా వాళ్ళు అందరూ టచ్ చేశారు, కానీ ఒకళ్ళు మాత్రం అసలు టచ్ చేయలే. సో మీకు ఒక సెషన్కి 30 రావాలి. కానీ ఇక్కడ చేయని వాళ్ళు ఎంతమంది, ఒకళ్ళు ఒకసారి కూడా నొక్కలేదు. కాబట్టి ఒకళ్ళ ద్వారా వచ్చే 6 అది మైనస్ చేసి 24 కనపడుతుంది. ఓకేనండి. అలాగే ఇక్కడ చూడండి, ఈ గ్రూప్ చూడండి 12 కనపడుతుంది, ఓపెన్ అవుతుంది. ఈ గ్రూప్ మీరు చూసి ఉంటే ఏంటి లోడింగ్ అవుతుంది. ఈ గ్రూప్లో చూస్తే ఈ గ్రూప్లో 12 కనిపిస్తుంది. ఎందుకో నేను చెప్తాను, లైన్లో ఉండండి. ఇది చూద్దాం. సిగ్నల్ అయినట్టుంది, ఓపెన్ అవ్వట్లేదు. సో మీకు అర్థమైంది కదా నేను చెప్పిన పాయింట్. మీరు 6x6 చేసినా సరే మీ గ్రూప్లో ఏమున్న ప్రతి ఒక్కరూ కూడా కనీసం ఒక్కసారైనా చేస్తేనే మీకు 180 కాయిన్స్కి 180 వస్తాయి. అలా కాకుండా ఇద్దరు మానేస్తారు, మీరు 6x6 చేశారండి ఒక రోజులో, నెక్స్ట్ ఇద్దరు కూడా బాగానే నొక్కారు, ఇంకో ఇద్దరు ఉంటారు చూసారా, వాళ్ళిద్దరిలో ఒక్కసారి కూడా టచ్ చేయలేదు అనుకోండి, అప్పుడు మీకు వచ్చే కాయిన్స్ ఎన్నో తెలుసా. మీరు 6x6 చేశారు, 180 రావాలి, పక్కన పెట్టండి. ఇద్దరేమో ఆల్రెడీ టచ్ చేశారు, వాళ్ళిద్దరిని పక్కన పెట్టండి. ఇంకా ఇద్దరు అసలు టచ్ చేయలేదంటే ఒక్కొక్క వ్యక్తికి 6 సెషన్స్ ఉంటాయి. 6 × 6 36. అలా ఇంకో అతను కూడా 36 + 36 72. మీకు వచ్చే కాయిన్స్ 180లోంచి వీళ్ళు చేయలేదు కాబట్టి ఈ 72 అనేది డిడక్ట్ అవుతుంది. సో డిడక్ట్ వచ్చిన అమౌంట్ మీకు వస్తుంది. ఇదండి దీని లాజిక్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను వాళ్ళకి వాటి మీద వీడియో చేస్తాను. దేని మీద డౌట్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేస్తే నేను దాని మీద వీడియో చేస్తాను. ఇది గ్రూప్ మైన్కి సంబంధించిందండి. అలాగే గేమ్స్ సంబంధించి మనకి ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయండి. మన గేమ్స్ ఆడటం వల్ల కూడా మన కాయిన్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ నా రివార్డ్ హిస్టరీ చూపిస్తాను చూడండి. నా రివార్డ్ హిస్టరీ ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక సైన్ ఇన్ అవుతాను. సైన్ ఇన్ అయ్యాను చూడండి. ఇప్పుడు వీక్లీ మంత్లీ 2 ఆప్షన్ ఉంటాయి. ఇదిగోండి వీక్లీ చూసారా, నాకు వీక్లీ 500 ఎన్ని వస్తున్నాయి. సో ఏంటంటే మినిమం ఒక వీక్ వచ్చి పాయింట్స్ 160 నుంచి 180 దాకా చేస్తే చాలండి. 500 కాయిన్స్ మనకు వేస్తాడు. అంటే 160 నుంచి 2 lakhs లోపు కాయిన్స్ మీరు కానీ సంపాదించగలిగితే గేమ్స్ ఆడి మీకు 500 వీక్లీ పేమెంట్ పడుతుంది కాయిన్స్. అది
మీకు గేమ్స్ ఆడటం వల్ల చూసారు బెనిఫిట్. ఇలా నాకు 500 పడింది ఒక వీక్, రెండో వీక్, మూడో వీక్, థర్డ్, ఫోర్త్, అలా 4 వీక్లు 2000 పడ్డాయి. మంత్లీ కూడా 1000 వేస్తారండి. టోటల్గా మీరు గేమ్స్ ఆడటం వల్ల, ఏదో చిన్నగా ఆడటం వల్ల కూడా ఒక దగ్గర 3000 కాయిన్స్ మీరు సంపాదించుకోవచ్చు. ఇది ఒక మంచి పాయింట్ అండి. ఇది నెక్స్ట్ ఇక్కడ మేము ఇంకోటి చూస్తాను చూడండి. గేమ్స్ అనేవి మనకి ఇక్కడ చాలా రకాలు ఉన్నాయండి, కానీ కొంచెం మనకి ఫ్రూట్ నింజా ఒకటి బాగుంటుందండి. ఫ్రూట్ నింజా ఓపెన్ చేసి ఇది ఎలా ఆడాలో చూపిస్తాను చూడండి. ఇలా ఓపెన్ లోడింగ్ అవుతుంది. ఇది మ్యాక్సిమం చిన్నపిల్లలు కూడా ఆడేదండి, అందరికీ తెలుసు. చాలా సింపుల్ అండ్ ఇలా ఉంది. సో ఇది ఇలా సబ్మిట్ చేయాలి. సో ఇది నింజా గేమ్ అండి. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ మనం ఇంకో గేమ్ తీసుకుంటే ఇది ఆల్రెడీ 2046 తెలుసు. 2048 కూడా, సారీ 2048 కూడా ఛాలెంజ్ అండి. ఇలా స్టార్ట్ చేసి ఇలా 2, 4, 4, 8, 8, 16 జస్ట్ మనం డబుల్ చేసుకుంటూ వెళ్తుందండి. ఇది కూడా అందరికీ మ్యాక్సిమం తెలుసు అనుకుంటున్నాను. ఇది కూడా చాలా సింపుల్ గేమ్. ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇది చాలా సింపుల్ అండి యాప్. ఇలా గేమ్స్ ఆడటం కూడా మన కాయిన్స్ పెరుగుతాం. చూస్తారు కదా, ఇలా చాలా సింపుల్. ఇది సబ్మిట్ చేద్దామంటే ఆడట్లేదు, పోవట్లేదు. గేమ్ మొత్తం ఆడాల్సి వస్తుంది. సరే పోగొట్టేద్దాం. అసలు పోదాం. స్కోర్ గమనిస్తున్నాను, స్కోర్ పెరుగుతుంది. ఈ మ్యాక్సిమం మొత్తం ఫిల్ అయిపోతే గేమ్ పోయినట్టండి. అవి వచ్చిన పాయింట్స్ వరకు మనం సబ్మిట్ చేస్తాము, అంతే. ఇంతకుమించి ఏముండదు. ఇది చాలా సింపుల్ అండి. ఇది ఒక్కళ్ళు ఆడచ్చు. మీరు కూడా ఆడి పాయింట్స్ సంపాదించి ఆ పాయింట్స్ ద్వారా పాయింట్స్ అర్న్ చేయొచ్చు. ఓకే, ఇది పోతే మీకు నేను ముందుకు వెళ్ళాలని చూస్తున్నాను, ఏమో పోవట్లేదు. ఇది ఇంకా ఆడాలని కనపడుతుంది. ఏమో పోవట్ల. స్పీడ్గా పోయేలా ఆడుతున్నాను, బట్ ఇది ఇంకా నా సహనాన్ని పరీక్షిస్తుంది. ఓకే, వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. చూస్తున్నారు కదా గేమ్ ఎలా ఆడుతున్నాను. ఇలా గేమ్స్ ఆడతారు, ఇలా పాయింట్స్ ఎర్న్ చేస్తారు. ఇది ఒక పాయింట్ దగ్గరికి వచ్చేసింది మ్యాక్సిమం. ఓకే, కానీ సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ అయిపోయింది. నెక్స్ట్ సుడోకు ఉందండి. సుడోకు కూడా అందరికీ తెలిసే ఉంటుంది. ఇది సుడోకు అండి, మ్యాక్సిమం సుడోకు కూడా తెలుసు. ఇలా అన్ని గేమ్స్ ఆడి సబ్మిట్ చేయడం వల్ల కూడా మీకు కాయిన్స్ అనేవి ఎర్న్ అవుతాయి. నెక్స్ట్ స్పిన్ ఉంది చూసారా, స్పిన్ ఆప్షన్ ఉందండి. ఈ స్పిన్ కూడా ఆడొచ్చండి. ఈ స్పిన్ ఆడచ్చు. లక్కీ స్పిన్ ఉంది. ఈ స్పిన్ ఓపెన్ చేసి స్పిన్ నొక్కి, సిగ్నల్ తక్కువ ఉందండి అందుకే ఇది లోడ్ అవ్వట్లేదు. బ్యాక్ వెళ్ళి మళ్ళీ వద్దాం. స్పిన్, లక్కీ స్పిన్, ఇదిగోండి స్పిన్. మన టికెట్స్ ఉండవండి. 50 ఐటీఎల్జీ కాయిన్స్ అయితే ఒక టికెట్ ఇస్తాడు. నేను కొన్నాను ఆల్రెడీ. ఇది స్పిన్ చేస్తున్నాను. స్పిన్ చేస్తే మనకి బెటర్ లక్ నెక్స్ట్ టైం రావచ్చు. 20 కాయిన్స్ రావచ్చు, 50 రావచ్చు, 100 రావచ్చు, 300 రావచ్చు, ఎంతైనా రావచ్చు మన లక్ బట్టి. నేను ఆడాను, నాకు 100 వచ్చినాయి, 100 ఐటీఎల్ వచ్చినాయి. ఓకేనండి, ఇలాగా అయిపోయింది. మీరు గుర్తుపెట్టుకోండి, మీ మీ ఐటీఎల్జీలోంచి వెరిఫైడ్ ఐటీఎల్జీ తీయటానికి ముఖ్య ప్రధాన పాత్ర పోషించేది హెచ్సిఎస్ అండి, హ్యూమన్ క్రెడిట్ స్కోర్. మీ హెచ్సిఎస్ స్కోరు ఎంత బాగా ఉంటే, అంత వెరిఫైడ్ ఐటీఎల్జీ మీరు గెయిన్ చేయొచ్చు. సో అందుకని మీ హెచ్సిఎస్ స్కోర్ పెంచుకోవడానికి ప్రయత్నించండి. నా హెచ్సిఎస్ స్కోర్ 0.84 ఉంది. ఓకేనా. హెచ్సిఎస్ స్కోర్ పెరగడానికి ఇంకో కారణం కూడా ఉందండి. ఇక్కడ మనకి వ్యాలెట్ ఉంది చూసారా, వ్యాలెట్ స్వాపింగ్. ఇది స్వాపింగ్ అండి. ఇలా దీంట్లో మనీ యాడ్ చేసుకొని స్వాప్ చేసుకోవచ్చండి. ఇదిగోండి ఎథేరియం, మనకి చాలా ఉన్నాయి కాయిన్స్. సో యూఎస్డితో ఏదైనా కొనుక్కోవచ్చు, ఎలా అయినా చేయొచ్చు స్వాపింగ్, మన ఇష్టం.
కాకపోతే చైన్ మాత్రం సేమ్ చైన్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఈ స్వాపింగ్ చేయడం ద్వారా కూడా మన స్కోర్ పెరుగుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన హెచ్సిఎస్ పెరగడానికి ప్రధాన కారణం స్వాపింగ్ ఒకటి, డైలీ 6 సెషన్స్ మైనింగ్ ఒకటి. సో 6 కుదరకపోయినా ఈవెన్ 5 అయినా చేయండి. మైనింగ్ ఒకటి, అట్ ద సేమ్ టైం గ్రూప్ మైనింగ్ ఒకటి, గేమ్స్ ఒకటి, ఇంకా లక్కీ స్పిన్ కూడా ఆడితే మీ హెచ్సిఎస్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా, ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. సో ఇమీడియట్గా ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. సో ఇమీడియట్గా అందరూ ఏం చేస్తారంటే ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. దాన్ని ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకొని ఈ స్క్రీన్ మీద ఉన్న రిఫరల్ కోడ్ అది ఎంటర్ చేయండి, మీకు 1000 పాయింట్స్ బోనస్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.